RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయక కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరువాసు, కోన శ్రీనివాసరావులు మాట్లాడుతూ పలాస కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు. పలాస రైల్వే స్టేషన్ ద్వారా అనేక ప్రాంతాల నుండి గంజాయి రవాణా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పలాస కాశీబుగ్గలో అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నుండి అలాగే డ్రగ్స్ నుండి రక్షించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గంజాయి డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలనేసి ఈరోజు జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులకి అలాగే జిల్లాలో ఉన్న పోలీసు అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. పలాస కేంద్రంగా ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే స్టేషన్ నుంచి పలాస కేంద్రంగా గంజాయి తరలిపోతూ ఉంది. అధికారులు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే గంజాయి వ్యాపారాన్ని, మాదక ద్రవ్యాల నుండి విద్యార్థులను, యువతులను కాపాడాలని ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగాను అదాని అంబానానికి కోర్టులు అప్పచెప్పి ఈరోజు డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసుకుని ఈరోజు అదాని అంబానీ వారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దానిపైన భారతదేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ మత్తు పదార్థాల బారి నుండి యువతను రక్షించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో వచ్చేసరికి విపరీతంగా గంజాయి డ్రగ్స్ మాఫియా అనేటువంటివి విశాఖ, విజయవాడ సెంటర్లో, అలాగే బోర్డర్లు ఆనుకొని జగదీష్ పక్కన అటుపక్కన అనంతపురం, కర్నూలు బోర్డరు అటు ఇటు శ్రీకాకుళంగా ఆనుకొని ఒరిస్సా, పర్లాకిండి దగ్గర గంజాయి డ్రగ్స్ మాఫియా అనేది విపరీతంగా పేరుకుపోయి తరలింపు జరుగుతుంది. వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప కానీ ఎక్కడ పోలీసు వారి నియంత్రణ చర్యలు ఎక్కడ చేపట్టలేదు. మొన్నే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనిత గారు చెప్పారు, ఉప్పుపాలెం గంజాయి డ్రగ్స్ మాఫియా ఉప్పుపాలెం మోపుతామని. వాళ్ళ అనకాపల్లి జిల్లాలో 9 సంవత్సరాల అమ్మాయి పైన మానవందం చేసి రేప్ చేసిన ఇప్పటి వరకు ఆ కేసుని ఛేదించలేని పోలీసులు తక్షణమే కేసు ఛేదించాలని చెప్పి ఏ వైపు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మత్తు పదార్థాల బారి నుండి అలాగే గొంజాయి, గుట్కా, పాన్ పరాకు విత్తలు విడిగా పాన్ షాపుల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా నియంత్రించాలని చెప్పి ఏ వైపుగా మేము పిలుపునిస్తాం. రానున్న రోజుల్లో ఏ వైపు ఇతర విద్యార్థి యువత సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.